హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దక్షిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనమైతే ఎవరికి ఇష్టం లేని కాకరకాయతో మనమైతే సూపర్ ఉండే పొడి అయితే చేసుకొని తినిపోతాం అనమాట. సూపర్ ఉంటుంది. పిల్లలు ఎవరైతే వద్దనుకుంటారో వాళ్ళే తింటారనమాట. సో లెట్స్ స్టార్ట్. సో గైస్, దీనికైతే ఇంగ్రీడియంట్స్ కాకరకాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, చింతపండు, ధనియాలు, నువ్వులు, అలాగే పల్లీల నూనె మాత్రం ఇదే వేసుకోవాలన్నమాట. ఓకే, అలాగే ఉప్పు, కరివేపాకు, ఓ 2 వెల్లుల్లిపాయలు. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులోకి నూనె వేసుకొని ఇప్పుడు మన ఐటమ్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఐటమ్ అయితే పల్లీలు అయితే వేసుకోవాలన్నమాట. 2 స్పూన్లు పల్లీలు అయితే వేసుకోవాలి. అండ్ ఇప్పుడు వీటన్నిటిని నీట్గా ఫ్రై అవ్వనివ్వాలి. అండ్ అలాగే గైస్, ఈ పల్లీల నూనెలోనే అన్నీ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకే, ఫస్ట్ పల్లీలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మొత్తము కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కలర్ వచ్చాక ఇప్పుడు దించేయాలన్నమాట ఆ పల్లీలన్నీనా. ఓకే, ఇప్పుడు పల్లీలు అయిపోయాక శనగపప్పు, మినపప్పు వేసుకొని నీట్గా వేపుకోవాలన్నమాట. ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడైతే ధనియాలు వేసుకోవాలన్నమాట. ధనియాలు వేసుకొని దీనిని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర కూడా వేసేసుకోవాలన్నమాట. ఒక 2-3 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీనిలో చింతపండు వేసుకోవాలన్నమాట కొంచెం. ఓకే, ఇప్పుడు దీన్ని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా పక్కకు పెట్టుకొని నువ్వులు వేసుకోవాలన్నమాట. నువ్వులు వేసుకొని అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఫ్రై అయ్యే వరకు. అండ్ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కరివేపాకు కూడా కాసేపు ఫ్రై అయ్యాక ఇలా పక్కకు తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం నూనెలో. వేసుకొని ఇవి కూడా నీట్గా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి. ఓకే, ఇప్పుడైతే ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 1/2 కేజీ కాకరకాయలు అనమాట స్లోగా ఒక వాయి అలాగ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చే వరకు మనం ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడైతే మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, కాకరకాయ కాకుండా మిగతా అన్నీ ఇందులో వేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఓకే, టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకొని ఇప్పుడు అంతా మిక్సీ కొట్టేయాలన్నమాట. ఫస్ట్ చూడండి, ఇలా మిక్సీ కొట్టేస్తామా. ఇలాగా మనము మొత్తము మిక్సీ పెద్దదైతే మొత్తం వేసుకోవచ్చు, లేదంటే సగం సగం అలా వేసుకోవాలన్నమాట. చూడండి ఇలాగా. ఇప్పుడు ఇందులో కూడా ఉప్పు వేసుకొని ఫ్రై ఇచ్చేసేయాలన్నమాట, మిక్సీ కొట్టేయాలి. చూడండి ఇలాగ వస్తుంది. ఇప్పుడు దీనిలోకి మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా కాకరకాయ, అది కూడా వేసేసుకోవాలన్నమాట కొంచెము. అలా వేసేసుకొని ఇలా ఇలాగా మిక్సీ చేయాలన్నమాట. ఇప్పుడు ముందు వేసుకున్నాం కదా ఆ పొడిలోని కాకరకాయ వేసేసి మిక్స్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడైతే మనం ఇలా హాఫ్ని అయితే మిక్సీలో వేసుకొని మళ్ళీ ఇంకొకసారి నీట్గా తిప్పాలన్నమాట. ఓకే, ఇలాగా మొత్తం అంతా మిక్సీలోకి అలా హాఫ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని సగము కరివేపాకుని వెల్లుల్లిపాయ సగం సగం వేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీన్ని అంతా మళ్ళీ ఇంకొకసారి తిప్పి మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు కొంచెం కరివేపాకు వెల్లుల్లిపాయలు ఇందులో వేసేసుకొని తిప్పాలి, ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే,
మన సూపర్గా ఉండే కాకరకాయ పొడి అయితే రెడీ అయిపోయిందనమాట. ఇది కొన్ని నెలల వరకు ఉంటుందన్నమాట. అండ్ ఇది మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సింది గైస్. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.